ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. దేవుని దాసుడు ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతూ అమూల్యమైనటువంటి వాక్యాన్ని ఈ ఉదయకాల సమయం మనకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏంటయ్యా మాట అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయంలో అన్ని దీవెనలే ఉన్నాయండి. ఈ దీవెనలన్నీ వస్తాయంటే కింద అన్ని దీవెనలు ఉన్నాయి. ఎన్ని దీవెనలు ఉన్నాయి? నీ పిల్లలు దీవించబడతారు, నీ పొలం దీవించబడిద్ది, నీ పశువులు దీవించబడతాయి, నీ చేతి పనులు దీవించబడిద్ది, నీ భోజనపు బల్ల దీవించబడిద్ది, నీకున్న సమస్తం, ఇంకా అన్ని విషయాల్లో నువ్వు దీవించబడతావు. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ఎప్పుడు ప్రాప్తిస్తాయి అంటే, ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ఎప్పుడు నీకు ప్రాప్తిస్తాయి అంటే, దేవుని మాటను విన్నప్పుడు. నీ బిడ్డలు దీవించబడును గాక అంటే అందరూ ఆమేన్ అనుకుంటారు. నీ పంట దీవించబడును గాక అంటే అందరూ ఆమేన్ అనుకుంటారు. నీ పొలము దీవించబడును గాక అంటే అందరూ ఆమేన్ అనుకుంటారు. నీ పశువులు దీవించబడును గాక అంటే అందరూ ఆమేన్ అంటారు. ఆమేన్ అంటే ఇది జరుగును గాక, మా జీవితాల్లో ఇవన్నీ జరుగును గాక, మా కష్టార్జితం దీవించబడును గాక, అందరూ సంతోషిస్తారు. కానీ ఇవన్నీ దీవించబడాలి అంటే, ఒక వ్యక్తి చేతి పనిలో దీవించబడాలి అన్నా, ఒక వ్యక్తి పొలము పనిలో దీవించబడాలి అన్నా, ఒక వ్యక్తి పశువులు కాసుకునే విషయంలో దీవించబడాలి అన్నా, ఒక వ్యక్తి చేసే వ్యాపారంలో దీవించబడాలి అన్నా, ఒకే ఒక పని మనం చేయాలి. ఎప్పుడు దీవించబడతావంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. చెప్పండి, ఎప్పుడండి? దేవుని మాట వినాలి. చూడండి, ఒక్కొక్కళ్ళండి దేవుని మాట వినరు. ఎవరేది చెప్పినా వింటారు. చెడగొట్టే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా హాయిగా వింటారు. కానీ నిన్ను బాగు చేసేది, నీ కష్టార్జితాన్ని దీవించేది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుని మాట మాత్రం వినరండి. ఆ ఒక్కటి తప్ప అన్నీ వింటారండి. సినిమా వాళ్ళు ఏం చెప్పినా వింటారు, రాజకీయ నాయకులు ఏం చెప్పినా వింటారు, ఊళ్ళో పెద్దలు ఏం చెప్పినా వింటారు, ఇరుగు పొరుగు వారు ఏం చెప్పినా వింటారు. మంచిదే, మీరు వినాలి, పెద్దల మాట వింటే మంచిదే. కానీ దానికంటే ముఖ్యమైంది, ఆ పెద్దలకు కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడేనండి. మనం ఆరాధిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అండి. అందుకని ఆయన ఏది మనకు చెప్పాడో అది మనం వినాలి. ఈరోజు చాలామంది అండి వింటున్నారు, దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని మాటను తీసుకోవట్లేదండి. బైబిల్ చెప్తుంది, మీరు మీ దేవుడైన యెహోవా మాట విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దేవుని మాట వినకుండా నువ్వెంత ప్రయాసపడినా నీ ప్రయాస వ్యర్థమే. దేవుని మాట వినకుండా నువ్వెంత కష్టపడినా నీ కష్టం వ్యర్థమేనండి. ఒకవేళ నీవు లాభం సంపాదించుకోవచ్చు కానీ వాటి మీద దైవ దీవెన అయితే ఉండదండి. కష్టపడి డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆ డబ్బు మీద దేవుని దీవెన ఉండాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. ఒక ఆయన బాగా డబ్బు సంపాదించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో కొట్ల నిండా ధాన్యాన్ని పోసుకున్నాడు, కొన్ని కొట్ల నిండా డబ్బును సమకూర్చుకున్నాడు, కొన్ని కొట్ల నిండా వెండి బంగారాలని సంపాదించుకున్నాడు. హాయిగా కూర్చున్నాడు.
కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని హాయిగా కూర్చుని ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఎందుకంటే బ్రతికినంత కాలం తిన్నంత ఉంది, సంపాదించాను కదా, కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత ధాన్యం ఉంది, కావలసినన్ని ఆస్తులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రాణమా, నీకేం కావాలో తిను, త్రాగు, సుఖించు. వెంటనే ప్రభు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, దానికి నీ సమాధానం ఏంటి అని. చూడండి, ఎన్నున్నా అనుభవించాలి అంటే దేవుడు ఆయుష్ని ఇవ్వాలి కదండి. ఎన్నున్నా మనకు సంతోషం ఉండాలంటే దేవుడే మనకు సంతోషాన్ని ఇవ్వాలి కదండి. ఒక ఆమె అంటుంది, 1,00,000 రూపాయలు పెట్టి మంచం కొనుక్కున్నాను అమ్మగారు, కానీ ఏ రోజు ఆ మంచం మీద నేను సంతోషంగా నిద్రపోలేదు. ఆ మంచం మీదే పడుకొని నేను అసలు కిందే డొల్లుతాను. ఎందుకమ్మా అంటే కిందే డొల్లి డొల్లి ఏడుస్తూ ఉంటానమ్మా. ఏ సంతోషం లేకుండా ఎలా ఆ మంచం మీద పడుకుంటాను. చూడండి, డబ్బుంటే మంచం కొనుక్కోవచ్చు, కానీ మంచం మీద ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడే ఇవ్వాలండి. పొట్ల నిండా ధాన్యం ఉండొచ్చు, కానీ ఆ ఉన్న ధాన్యాన్ని వండుకొని తినటానికి దేవుడు ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఒక అతను అంటున్నాడు, బల్ల నిండా అన్ని రకాలు ఉన్నాయి అమ్మగారు, నేను ఏమీ తినకూడదు. అన్నం తిందామంటే షుగరు, అన్నం తినకూడదు, డాక్టర్లు చెప్పారు అన్నం ముట్టుకోవద్దని. మాంసాలు తినకూడదు, ఇంకేం తినకూడదు, రాగి ముద్దలే తినాలి. చూడండి, అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించాలంటే దేవుని సహాయం కావాలి. మంచం ఉంది, సుఖించాలంటే దేవుని సహాయం కావాలి. చాలామంది అనుకుంటారు దేవుడు లేకపోయినా నేను డబ్బు బాగా సంపాదించుకున్నాను అని. దేవుడు లేకపోయినా పొలం సంపాదించుకున్నాను, దేవుడు లేకపోయినా వెండి బంగారాలు సంపాదించుకున్నాను. ఒక ఆవిడ అంటుంది, ఎనపెట్టి నిండా బంగారం ఉంది అమ్మగారు, కానీ ఇంట్లో ఏమాత్రం నెమ్మది లేదు. నడువడ్రాణం ఉంది, చేతులు 60 అంకెలు ఉన్నాయి, మెళ్ళలో 7 వారాలు నగలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లో సమాధానం లేదు. ఎన్నుండి ఏం సుఖం? నువ్వు దేవుని మాట వింటే నీకేమున్నా లేకపోయినా దైవాశీర్వాదాలు నీకు వస్తాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అందుకే ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించు. అప్పుడు సమస్తం దీవించబడతాయి. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవునికి లోబడితే. వింటామంటే వింటాం కాదండి, మైకులో కూడా ఎంతోమంది దేవుని మాటలు వింటూ ఉంటారు. ఈ యూట్యూబ్లో కూడా ఎవరికైనా ఆదరణ లేకపోతే వాళ్ళు దేవుని మాటలు వింటారండి. వినటం కాదండి, విన్న మాట ప్రకారం మన జీవితాలను మార్చుకోవటం. అవును కదా, ఈ లోకంలో మనకు నెమ్మది లేదు, ఈ లోకంలో మనకు సమాధానం లేదు, ఈ లోకంలో మన చేతి పనులకు దీవెన లేదు. దీవెన కావాలి అంటే మనం దేవుని మాట వినాలి అని గనక శ్రద్ధతో దేవుని మాటలు వింటే, ఆ విన్న వాక్యానుసారంగా జీవితాలను గనక మార్చుకోగలిగితే ఖచ్చితంగా దైవ దీవెన పొందుతారండి. అదే కదా మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుడు సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడట, నిన్ను గొప్ప చేస్తాడట. ఎప్పుడో తెలుసండి, దేవుని మాటని శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నడిచినప్పుడు, దేవుని మాటను వినడానికి ఇష్టపడినప్పుడు సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. దేవుని మాటలుంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఆయన మాట వింటే అన్ని దీవెనలు వస్తాయంట. ఆయన మాట వినాలి, దాన్ని అనుసరించి నడవాలి. అలా నడిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఈ 28వ అధ్యాయంలో రాసి ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ మాట విని దాని ప్రకారం మేము నడవగలిగితే ఈ దీవెనలన్నీ మా మీదకి వచ్చి ప్రాప్తిస్తాయని ఈ లేఖనం మాకు తెలియచేస్తూ ఉందయ్యా. మేమందరం కూడా నీ మాట వినేవారిగా మారుదుముగాక, నీ ఆజ్ఞలను గైకొనేవారిగా మేము మారుదుముగాక, వాటిని అంగీకరించే వ్యక్తులుగా మేము మారుదుముగాక. అటు మనసు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మాకు మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలను మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు పశువులు కలిగిన పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో పనిబాట్లలో మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మీ క్షేమం అనుగ్రహించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.